ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఘనంగా ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. చిత్తూరులోని లిటిల్ రోజ్ గ్లోబల్ స్కూల్లో గురు చైతన్యత్వం విజ్ఞానపై ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం. కామారెడ్డిలోని శ్రీ సీతారామాంజనేయ ఆలయంలో అద్భుతంగా సంగీతనాద ధ్యానం సజ్జన సాంగత్యం. సత్యసాయి జిల్లా ధర్మపురి గ్రామంలో ఘనంగా శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం శాకాహార ర్యాలీ. హైదరాబాద్ సనత్ నగర్ లోని సుభాష్ పత్రిజీ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ లో 12-21 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానం. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఘనంగా ఆత్మజ్ఞాన కార్యక్రమం. నిర్మల్ జిల్లా కామోల్ గ్రామంలో విజయవంతంగా 41 రోజుల సామూహిక మండల ధ్యానం. నెల్లూరు జిల్లా వింజమూరు పరిసర ప్రాంతాల్లోని పలు స్కూళ్లలో 12-21 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానం. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఎస్ఎస్ఎం తాడేపల్లిగూడెం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రణవ ఆశ్రమం నిర్వాహకురాలు మాతాజీ సుమిత్రానంద సరస్వతి ఆధ్యాత్మిక ప్రవచనం అద్భుతంగా చేశారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అలాగే పలు ఆధ్యాత్మిక గీతాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత మాతాజీ సుమిత్రానంద సరస్వతిని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మీరు మాత్రం సక్కన వేసుకుని పిల్లలు సక్కన వేసుకుని మీరు వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ చేతులు వేసుకోండి. వేరే పద్ధతి వెళ్తారు. 12-21 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ సందర్భంగా హైదరాబాద్ సనత్ నగర్ లోని సుభాష్ పత్రిజీ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ లో సామూహిక ధ్యానం అద్భుతంగా నిర్వహించారు. ధ్యాన కేంద్రం నిర్వాహకులు ఉదయం 11:11 నుంచి మధ్యాహ్నం 1:11 వరకు సామూహిక ధ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. అనంతరం అందరికీ అన్న ప్రసాదం అందించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సుభాష్ పత్రిజీ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ నిర్వాహకురాలు శ్రీ లక్ష్మి 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం చిత్తూరు జిల్లా ఆధ్వర్యంలో చిత్తూరులోని లిటిల్ రోజ్ గ్లోబల్ స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిఎంసి డైరెక్టర్ కాసిన ఆనంద్ ప్రసాద్ చే గురు చైతన్యత్వం విజ్ఞానంపై ఆత్మజ్ఞాన బోధన అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాసిన ఆనంద్ ప్రసాద్ చక్కటి సందేశాన్ని ఇచ్చారు. సూర్యనాడి, చంద్రనాడిల గురించి పలు ఉదాహరణల ద్వారా చక్కగా వివరించారు. ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రాధిక, గోపాలకృష్ణమూర్తిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మా ఇంట్లో కూడా తిరగండి అని పూజ చేస్తున్నాం రోజు. ఆ లైట్ గారు, టీవీ గారు, ఫ్రిడ్జ్ గారు, మీరు మా ఇంట్లో కూడా బాగా పనిచేయండి అని అష్టోత్తరాలు శాస్త్రాలు చెప్తున్నావా? మరి మనం ఏం చేస్తున్నాం? స్విచ్ చేసి పని చేయించుకుంటున్నాం. మరి మనము మిగతా పనులు కావాలంటే ఎందుకు పూజ చేస్తున్నాం? ఫార్ములా తెలుసుకోవాలి. ఫార్ములా తెలుసుకొని సూత్రం ఎరిగి మనం దానికి తగ్గట్టుగా మనం నియమాలు తెలుసుకోవాలి. ఆ నియమాలు తెలుసుకొని ఆచరణ చేస్తే అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస ఎందుకు? ఇది సూర్యనాడి.
ఇది చంద్రనాడి. అదేవిధంగా ఈ రెండు సమానమైనప్పుడు సుషుమ్నా నాడి ద్వారా ప్రాణశక్తి వస్తుంది. అంటే ఈ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి వస్తుంది. పత్రిజీ మహిళా చైతన్యం స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని పిరమిడ్ హౌస్ లో నిర్వహించిన ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రణవ ఆశ్రమం నిర్వాహకురాలు మాతాజీ సుమిత్రానంద సరస్వతి పాల్గొని ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ధ్యానం అంటేనే ఏకాగ్రత అని తెలిపారు. ధ్యానం శ్రద్ధగా చేయాలని, అలాగే మన జీవన విధానం కూడా మారాలని సూచించారు. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా కూడా ధ్యాన స్థితిలోనే ఉండాలని తెలియజేశారు. అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానంలోకి విశేషమైన జ్ఞానాన్ని పంచారు. ఆ తర్వాత అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత మాతాజీ సుమిత్రానంద సరస్వతిని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ధ్యానము అనగానే మనం అందరం ధ్యానం చేస్తాము, కూర్చుంటాము, ధ్యానం చేస్తాము. కానీ మళ్ళీ అదే ధ్యాస, అంటే ధ్యానంలో ఉండే స్థితి ఏదైతే ఉందో అది మిగతా టైంలో కూడా ఉంటుందా, ఉండట్లేదా? ఇది అడుగుతున్నాను. ఉండాలి అని మీరు చెప్పకూడదు, ఉంటుందా ఉండట్లేదా అని అడుగుతున్నాను నేను. అమ్మ, ఉంటుందా ఉండట్లేదా? అంటే అదే స్థితి ఎప్పుడు ఉండడం అంటే ఏంటంటే, ఆ స్థితి నుంచి, అంటే రోజు ధ్యానం చేసేటప్పుడు మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ధ్యానం చేస్తాం. ఇది మీరు వినే ఉంటారు కదా. అలాగే రోజు ధ్యానం చేసేటప్పుడు మనం ఒక యాంత్రికంగా చేస్తాం, ఒక అలవాటు ప్రకారం చేస్తాం. కానీ ధ్యానము ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ఉండాలన్నారు. ఏ రోజుకి ఆ రోజు కొత్తగా హుషారుగా ఉండాలని చెప్పారు. విన్నారా ఈ మాట? మీరు వినలేదు, వినాలి మరి. పుడితే బ్లడ్ డొనేట్, ఇవన్నీ కూడా పత్రిజీ చెప్పారు. మనం ఎంతవరకు ఆచరించామనేది చాలా ముఖ్యమండి. గట్టిగా చెప్తే మేడం అన్నట్టు, బాబా ఈ మేడం ఇలాగే చెప్పుద్ది, ఈవిడ దగ్గరికి వెళ్ళకూడదని జంప్ అయిపోతున్నారు అందరూ. ఇది మాత్రం కరెక్టే మేడం. నిజంగా ఈరోజు పత్రిజీ ఇక్కడికి వచ్చి చెప్పినట్టు అనిపించింది. థ్యాంక్ యూ సునీత. నిర్మల్ జిల్లా బైంసా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మాస్టర్ విఠల్ అధ్యక్షతన కామల్ గ్రామంలోని మాస్టర్ దత్తారెడ్డి ఇంటి వద్ద 41 రోజుల సామూహిక మండల ధ్యానం అద్భుతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో 5వ రోజు ముఖ్య అతిథిగా మాస్టర్ ఎనుపోతల రాజేశ్వర్ పాల్గొని జ్ఞాన సందేశం చేశారు. ఈ సందర్భంగా ధ్యానంతో కలుగు లాభాలు చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి మాస్టర్ రాజేశ్వర్ అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. వచ్చినోడికి, అమ్మినోడికి, పోసినోడికి ఆ తత్వంలో ఉండి ఆ తరంగాలు అనేది అలా వెళ్ళిపోతాయి. బ్యాగ్ పట్టుకొని పోయేటోడికి ఆ తరంగాలు లోపల ఉన్న భయంతోనే చచ్చిపోతాయి కదా. ఆ భయతత్వం అనేది మనకి ఇడుస్తుంది. మనం పట్టుకుంటే మనకి ఇడుస్తుంది. అంగటోడికి, పోసేటోడికి, కొట్టేటోడికి, తినేటోడికి, ఈ 8 రకాల వాళ్ళందరికీ ఆ భయం అనేది స్టార్ట్ అయిపోయి లోపట్ల చిన్న సౌండ్ వస్తేనే భయపడతాడు. ఏ తప్పు చేయనోడు అది పక్కకి పాము పోయినా, సింహం పోయినా ఆడు భయపడదు. ఎట్లాంటి పెద్ద ఉరుము ఇట్లా పక్కకు పెద్ద ఉరుము పడ్డా కూడా ఆడు భయపడదు. ఎందుకు మనకి ఎందుకంటే ఆడు ఎలాంటి తప్పు చేసినోడు ఉన్నాడు, ఆ లోపల పనులు ఎవరికి చేస్తాడో 100కు 100% మనం భయపడాల్సింది. అట్లా మందికి తట్టుతుంది అది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మపురి గ్రామంలోని రామాలయం వద్ద శ్రీమద్ భగవద్గీత జ్ఞాన సప్తాహం అహింస ధ్యాన శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ధర్మపురి గ్రామంలో 100 మందికి పైగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లతో అహింస ధ్యాన శాకాహార ర్యాలీ ఘనంగా జరిగింది. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ధర్మవరం, అనంతపూర్, బత్తులపల్లి, కందుకూరు పిరమిడ్ మాస్టర్లు పాల్గొని తమ సందేశాలను ఇచ్చారు. అలాగే శ్రీమద్ భగవద్గీత జ్ఞాన సప్తాహంలో 7వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ భగవద్గీతలోని ధ్యాన యోగం గురించి అద్భుతంగా వివరించి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం జ్ఞానదాత డిటి వెంకటేష్ ని అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్లని ఘనంగా సత్కరించారు. ఆ తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న 250 మందికి అల్పాహారం అందించారు ధర్మపురి గ్రామస్తులు. అంటే ఏమో నాకేం తెలుసు అంటున్నాను, ధ్యానం పెట్టలేమో తెలియకపోయినమ్మా, పర్వాలే, కనీసం నువ్వు ఉన్నావు అంటే ఏమో నేను కూడా లేనంటుంది. అంటే బ్రహ్మాండంగా నిద్రపోయి ఉంటుంది. అంటే దీనివల్ల ఉపయోగం లేదా అంటే, అసలు నిద్ర రాక
మెడికల్ స్టోర్లో వెళ్ళి నిద్ర మాత్రలు తెచ్చుకొని మింగి తిరిగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మేడం. అట్లా మాత్రలతో పని లేకుండా ఈడొచ్చి కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడితే బ్రహ్మాండంగా నిద్ర వస్తుందంటే మనకు అంతకంటే భాగ్యమా చెప్పండి. ధ్యానం చేస్తే లాభాలే, ధ్యానం చేయకుండా పోతే నష్టాలే. మాత్ర ఇబ్బంది తగ్గిపోయి కదా మేడం. ఆ నిద్ర మాత్రం వేసుకొని నిద్ర తెప్పించుకుంటే వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఎన్ని ఉంటాయి, ఎన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అవన్నీ ఏమి లేకోకుండా మనకి ఏమి తెలియకోకుండా పోయినా మనం తమోగుణం మనలో ఉందప్ప అనే ఇక్కడ కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడితే మనకి బ్రహ్మాండం నిద్ర వస్తుంది. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లలిత పాల్గొని ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అందులో యోగుని ప్రసాదం పెట్టడం మహాభాగ్యము. మోడర్న్ యోగులు మన ఎవరు యోగులు అంటే మనంతా యోగులమే. అన్ని రంగురంగులు పట్టేసుకొని బాగా మోడర్న్గా ఉన్నాం. అదే శాస్త్రం చెప్తుంది. కాషాయ వస్త్రాలు ధరించలేరు, సామాన్యమైన వస్త్రధారణ చేసి మన మధ్యనే ఉన్నారంటే ఎంతోమంది మహానుభావులు. అట్లాంటి వాళ్ళు లోక కళ్యాణం కోసం పనిచేస్తున్న అట్లాంటి వాళ్ళకి ఒక్క పూట ప్రసాదం పెట్టినా ఎంతో భాగ్యం మన అవసరం పడుతుంది. అందుకోసము ఏది చేసినా నిజంగా సమర్థవంతంగా చేసుకుంటున్నాం. అందరూ కలిసి ప్రతిదాన్ని అద్భుతంగా చేయి కలిపి చేసుకుంటున్నాం. ఇంకొంచెం త్యాగం పెంచుకుంటాం. ఎందుకంటే ఆ దివ్యత్వం వైపు ప్రయాణం కావడానికి త్యాగబుద్ధి అవసరం అంట. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్మృతి స్మరణోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలోని పలు గ్రామాల్లో సామూహిక జ్ఞాన కార్యక్రమాలు, శాకాహార ర్యాలీలు నిర్వహించారు. సోమ బసవేశ్వర పిరమిడ్, రామిరెడ్డిపల్లె రమణ మహర్షి పిరమిడ్, గౌరవరం సీతారామ పిరమిడ్ లో, అలాగే మొగలూరు వేదవ్యాస పిరమిడ్, పెద్ద కోమర్లోని అర్ధనారీశ్వర పిరమిడ్ లో నిర్వహించిన కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మర్షి పత్రిజీపై తమకు గల ప్రేమాభిమానాన్ని, గౌరవాన్ని తెలియజేశారు. అనంతరం అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు. అలాగే పలు ప్రాంతాల్లో శాకాహార ర్యాలీలు నిర్వహించారు. ఆత్మల ప్రపంచం గురించి మనం చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి మరణం మీద కొన్ని భయాలు ఉంటాయి. మరణించిన తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు మనము చిన్నప్పటి నుంచి ఒక సబ్జెక్ట్ విని ఉంటాము. దేహం వదిలిన తర్వాత ఒక జీవి ఏమవుతాడు? మనం జనరల్గా పురాణాల్లో ఊళ్ళో ఏమి వింటాము, పెద్దవాళ్ళు ఏమంటారు, మరి మంచి చేస్తే మంచి అంటే స్వర్గానికి వెళ్తారు, చెడు చేస్తే తెలిసిన విధంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, సజ్జన సాంగత్యం చక్కగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక అంశాలను వివరించి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని పంచారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఏ సేవ ద్వారా నా జీవితాన్ని దండం చేసుకోగలుగుతాను అని చెప్పేసి జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి సన్నివేశము, సంఘటన, వ్యక్తిత్వము, పరిసరాలు, ప్రాంతాలు, జ్ఞానం, కార్యక్రమాలు ప్రతి ఒక్కదాన్ని నువ్వు ఒక అవకాశంగా, ఒక అనుభవంగా మార్చుకొని జ్ఞానాన్ని, అనుభూతిని, అనుభవాలను పెంచుకొని నువ్వు ఎదగాల. సో ప్రతి అవకాశము నీ ఎదుగుదలకు ఒక మెట్టుగా వాడాలి. అలా మెట్టుగా మార్చుకొని నువ్వు ఎక్కుకుంటూ వెళ్ళిపోతే నీ జన్మ ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతుంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమట్ర గ్రామంలోని బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ ధ్యాన మందిరంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు శివ, సౌజన్య దంపతులు పాల్గొని జ్ఞాన బోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవునికి 3 రకాల వాసనలు ఉంటాయని, దేహ వాసనలు, లోక వాసనలు, శాస్త్రీయ వాసనలు ఉంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని తెలియజేసి అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం జ్ఞానదాతలు శివ, సౌజన్య దంపతులను ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు తోట మధు, రామ, నాగలక్ష్మి, తులసమ్మ, భాస్కర్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వాటిని మనం తీసుకొని వెళ్తాము. ఎప్పుడైతే సరి అయినవి తీసుకొని వెళ్తామో ఆ భవిష్యత్ ఎలా ఉంటుంది? మరలా అంటే భవిష్యత్తు మన మరణం తర్వాత మరలా జన్మ తీసుకుంటాం. ఆ జన్మ ఎలా ఉంటుంది అంటే అద్భుతంగా ఉంటుంది.
మరి ఈ 4 గురించి మనం కొన్ని విషయాలు వివరించుకుందామండి. మరి మొట్టమొదటి ఏంటది? వాసనలు. ఈ వాసనలు ఏంటంటే 3 రకాలుగా ఉంటాయి. మనం ఈ జీవితంలో ఈ మానవ జన్మ తీసుకున్నాక ఈ జన్మలో మనం అంటారు చూడండి, మనం ఏదైనా తప్పు పని చేస్తే వాడి వాసనలు అలా ఉన్నాయి అంటాం. ఇంకేమన్నా ఎవరి గురించి అయినా చెప్పుకుంటే వాడి సంస్కారం అలాంటిది అని మామూలుగా నోటి వాడుతూ ఉంటాం. కొత్త వారికి ధ్యాన పరిచయం కార్యక్రమంలో భాగంగా నెల్లూరులో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు FCI కాలనీలో గల వాటర్ ట్యాంక్ పార్క్ లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ధ్యానం సజ్జన సాంగత్యం నిర్వహిస్తున్నారు. ఈ ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో తోటపల్లి గూడూరు షట్ చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు స్వామి విష్ణు ఆనందులు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. అలాగే తమ ధ్యాన అనుభవాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్క్ నిర్వాహకులు భాగ్యలక్ష్మి, ధ్యాన కేంద్రం నిర్వాహకులు సునీత తదితరులు పాల్గొన్నారు. రకాలైన లోకాలు చూస్తాం. కొండలు, కోనలు, గుట్టలు, వాగులు, వంకలు, బతికొన్న స్నేహితులు, రకరకాలైనటువంటి లోకాలు, రకరకాలైనటువంటి కలర్స్ కూడా చూస్తాం. మనం ఇప్పుడు కాశీకి పోవాలి, ఎంత ఖర్చు, ఎంత శ్రమ. ఇప్పుడు ఊరికి కళ్ళు మూసుకొని ఆ శ్వాసను గమనిస్తే ఆ కాశీని చూస్తాం, రామేశ్వరం చూస్తాం. ఏ దేవుణ్ణి మీరు అనుకుంటారో ఆ దేవుణ్ణి చూస్తారు. వెరీ గుడ్. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో బ్రహ్మర్షి గోపాల్ రెడ్డిచే శ్రీమద్ భగవద్గీత జ్ఞాన సప్తాహం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 6వ రోజు బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అలాగే భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మనస్సు వశంలోకి వచ్చిన తర్వాత ఇంద్రియాలు వశం తప్పినా నష్టం ఉండదు. ఎందుకంటే మనసు మన స్వాధీనంలో ఉంటే ఇంద్రియాలు దాని పడేంత వరకు అంటే కన్ను చూస్తుంది, దానికి మనస్సు తోడైతేనే అక్కడ కార్యం జరుగుతుంది. ఏ కార్యం జరగాలన్నా కన్ను చూస్తుంది, చూడడం వరకు చూసి మనస్సుకు అందిస్తుంది. మనస్సు ఆ ఇంద్రియానికి తోడైతేనే ఆ కర్మ జరుగుతుంది, లేకపోతే కర్మ జరగదు. అది చూసేవారికే కానీ కార్యం జరగదు. ఏదైనా చెవి వింటుంది, విన్నదానికి మనస్సు తోడైతేనే అక్కడ తర్వాత కార్యం రన్ అవుతుంది. ఏదైనా అంతే, నాలుగు రుచి చూడాలని ఉంటుంది. ఈ మనస్సు తోడై దానికి మళ్ళా ఆ కార్యంలో దిగాలంటే మనస్సు తోడవలసి ఉంటుంది. ఇది ప్రతి ఒక్క ఇంద్రియానికి మనస్సు తోడైతేనే దానికి బలం, అంతే కర్మ చేయగలుగుతుంది. లేకపోతే అవి కేవలం ఆటి వరకే ఉంటాయి. PSSM కామారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డిలోని శ్రీ సీతారామాంజనేయ ఆలయంలో వేణు విద్వాన్ ఫ్లూట్ గణేష్ చే సంగీతనాద ధ్యానం అలాగే సజ్జన సాంగత్యం అద్భుతంగా జరిగాయి. ఈ సందర్భంగా వేణు విద్వాన్ ఫ్లూట్ గణేష్ మాట్లాడుతూ ధ్యానం ద్వారా మనం అనుకున్నవి సాధించవచ్చునని తెలిపారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని బోధించారని తెలియజేశారు. అనంతరం తన నాదస్వరం ద్వారా అందరినీ మంత్రముగ్ధులను చేశారు. ఆ తర్వాత జ్ఞానదాత వేణు విద్వాన్ గణేష్ ని అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పిరమిడ్ మాస్టర్లు చంద్రశేఖర్, రామకృష్ణ, ఆలయ కమిటీ అధ్యక్షులు కొత్త అశోక్ ని ఘనంగా సత్కరించారు. కామారెడ్డి మాస్టర్లు ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఒక రూపం వస్తుంది, పూజ పెట్టుకెళ్ళాలనుకోండి పూజా రూపం వస్తుంది, బిందె పెట్టుకెళ్తే బిందె రూపం వస్తుంది, సేద పెట్టుకెళ్తే సేద రూపం వస్తుంది. అంటే రకరకాల రూపాలు వస్తుంది. నీరు అది ఏ నీరు, సముద్రం నీరైనా వేరే నీరైనా, కుండ పైన కూడా నీరు ఎక్కడికి వెళ్తుంది, ఆ నీరు ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ ఈ కుండ పగిలితే మనం కూడా శివాకి నిందారంటారు, పరమాత్మలు కలిసిపోయారంటారు. ఈ చైతన్యం కూడా అందరూ కలిసిపోతుంది అన్నమాట. వేరే అంటే రకరకాల శరీరాలు ధరించి రకరకాల అనుభవాల కోసం ఆ పరమాత్మ ఆడే ఆటే ఇది అంట. ఈ ఆట ఎవరికైతే తెలుస్తుందో వాడి జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు, సంబరం చేసుకుంటాడు జీవితాన్ని. చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో బ్రహ్మర్షి పాత్రిజీ స్మృతి స్మరణోత్సవం ఘనంగా జరుపుకున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ GC బాలాజీ అలాగే పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా బ్రహ్మర్షి పాత్రిజీతో తమకు గల అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సూక్ష్మ శరీరం అంటే దీనికి 100 పవర్ ఉంటుంది. మీరు ఒక అడుగు వేస్తే
మిమ్మల్ని నడిపించేదానికి ఒక శక్తి మీకు తోడుగా ఎప్పుడూ ఉంటుంది. అదే మన గురువు గారి యొక్క శక్తి, ఒక పవర్. అంటే ఇక్కడ మనము అనుకుంటాం, నేను ఒక్కడే స్టార్ట్ చేస్తూ ఉన్నాను, మరి నా వెనక ఎవరు లేరా అని. మన వెనక ఎప్పుడు కూడా మన గురువు యొక్క, మన పత్రి సార్ యొక్క పవర్ అనేది ఎప్పుడూ నడిపిస్తూ ఉంటుంది. దాంట్లో సందేహమే లేదు. ఎందుకంటే ఇక్కడ పత్రి సార్ లక్ష్యము ఒకటే, మన లక్ష్యము ఆ లక్ష్యమే. ప్రకాశం జిల్లా కందుకూరులోని కేంద్రీయ విద్యాలయంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ధ్యాన సాధనపై విద్యార్థులకి అవగాహన కల్పించారు. ధ్యానం, శాకాహార విశిష్టతల గురించి చక్కగా వివరించారు. ధ్యానంతో కలుగు లాభాలను వివరించి విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ షిరిడి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో 12-21 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ పార్ట్ 2 ధ్యానంను వింజమూరు పరిసర ప్రాంతాల్లో పలు స్కూళ్లలో, కాలేజీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయి పిరమిడ్ మాస్టర్ పాల్గొని విద్యార్థులకు ధ్యానం గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత, అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ అంటే ఏమిటి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. ఈ సందర్భంగా 5,000 మంది స్కూల్, కాలేజ్ విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చి ధ్యానం చేయించారు. పిఎస్ఎస్ఎం పత్తిపాడు మహాలక్ష్మి ఆధ్యాత్మిక సమాజం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పత్తిపాడులో మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు శాకాహార ప్రాముఖ్యతను తెలుపుతూ రాసిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ గ్రామ వీధుల గుండా తిరుగుతూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించి అందరూ శాకాహారులుగా మారాలని కోరారు. మానవులందరి మార్గం అహింసా మార్గం, అహింస పరమో ధర్మో రక్షతే రక్షితః, ధర్మో రక్షతే రక్షితః. నువ్వు ఏ ధర్మాన్ని అయితే కాపాడుతావో అదే ధర్మం తిరిగి నిన్ను కాపాడుతుంది. నువ్వు ఏ ధర్మాన్ని అయితే కాపాడుతావో అదే ధర్మం తిరిగి నిన్ను కాపాడుతుంది. మానవులు పాటించవలసిన ధర్మం అహింసా ధర్మం, మానవులు పాటించవలసిన ధర్మం అహింసా ధర్మం. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో నిర్వహించిన ఆత్మజ్ఞాన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పద్మ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆత్మ మాత్రమే శాశ్వతమని, శరీరం అశాశ్వతమని తెలియజేశారు. మన సమయాన్ని, శక్తిని కేవలం శరీరం కోసం మాత్రమే వినియోగించుకుంటూ జన్మ సార్థకతను తెలుసుకోలేకపోతున్నాము అన్నారు. శ్వాస మీద ధ్యాస ద్వారానే మన జీవిత లక్ష్యాన్ని తెలుసుకోగలుగుతామని తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు హేమలత, సుబ్బలక్ష్మి, రాజేశ్వరి, స్వరాజ్యం, ఆదిలక్ష్మి, ప్రభావతి, లక్ష్మీకాంతం 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడము, ఈ స్వాధ్యాయం చేయడము, స్వాధ్యాయం అంటే ఈ బుక్స్ చదవడము, ఈ మార్గంలో సేవ, మరి సజ్జన సాంగత్యము అంటే అప్పుడు మరి పత్రిసార్ ఉంది కాబట్టి పత్రిసార్ చెప్పిన ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకునేవాడట. ఉప్పు పెట్టు మొత్తం, ఉప్పు పెట్టు ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకునేవాడట. మరి ఈరోజు ఎంత గొప్పగా ఎదుగుదు, మరి ఎంత ఈ శిష్యులు కూడా మరి మరి గురువులుగా మీరు ఎదగాలి, గురువులుగా మీరు ఎదగాలని ఎంత కృషి చేస్తున్నారు. ఎవరు తనబట్టి రాఘవరావు సార్, ఎవరు తనబట్టి రాఘవరావు సార్.
సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మహమ్మద్ బాషా పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ప్రతి దేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన, కష్ట సుఖాలను తోడు నీడగా తల్లిని మరపించే జిల్లాలి ఆదరణ, మగువే గ్రామ గవానికి మధుర భావన. ఎంత సంతోషాన్ని ఇస్తుంది సార్ అమ్మ. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.